కులగణన పక్కాగా చేసి ఆ లెక్కల ప్రకారం తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ విద్య ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించేలా బీసీ బిల్లులను రూపొందించింది. వీటిని అసెంబ్లీలో ప్రవేశపెడితే బీజేపీ బీఆర్ఎస్ లు మద్దతు తెలిపి బీసీల మీద ప్రేమ ఉన్నట్టు గల్లీలో నటించాయి. ఆ బిల్లులను ఆమోదించి 9వ షెడ్యూల్లో పెట్టాలని రాష్ట్రపతికి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పంపిస్తే మోడీ సర్కార్ మోకాలడ్డింది. నెలలు గడుస్తున్నా మరి బీసీ బిల్లులను ఆమోదించకపోవడంతో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఢిల్లీ వేదికగా మహాపోరాటం చేసింది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ బీసీలకు చేసిన ద్రోహం దేశవ్యాప్తంగా తెలిసేలా ఎండగట్టింది. ఈ ధర్నాకు వివిధ రాష్ట్రాల్లోని ఇండియా కూటమి నేతలొచ్చి తెలంగాణ బిడ్డలకు సపోర్ట్ చేశారు. బీసీ రిజర్వేషన్ల పోరాటానికి సంఘీభావం తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కు మద్దతుగా ఉంటామని వెల్లడించారు. కానీ తెలంగాణకు చెందిన బీజేపీ బీఆర్ఎస్ నేతలు మాత్రం కీలక టైంలో ముఖం చాటేశారు. బిల్లుల ఆమోదానికి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలకు పార్టీలకు అతీతంగా హాజరై మద్దతు తెలపాలని కేబినెట్ మీటింగ్ అనంతరం గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కోరారు. 2 వారాల కిందటే బహిరంగంగా ఆహ్వానించిన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలైన బీజేపీ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులెవరూ ధర్నాకు ఏ మాత్రం అటెండ్ కాలేదు. అంటే బీసీ బిడ్డలపై ప్రేమ లేనట్టేగా. బిల్లుల ఆమోదానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా వారు స్పందించలేదు. బీసీలోంచి ముస్లింలను తొలగిస్తేనే బిల్లులకు మద్దతిస్తామంటూ బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ వేర్వేరు ప్రకటనలు ఇచ్చారు. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ బీసీ డ్రామా ఆడుతుందని బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడారు. ధర్నాకు హాజరు కాకుండా బీసీ బిడ్డలను తమ అబద్ధాలతో మభ్యపెట్టాలని చూశారు. కానీ ఈ 2 పార్టీలపై తెలంగాణ బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతి కార్యాలయంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆర్డినెన్స్ రాకుండా చేస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ వ్యతిరేక బీజేపీని భూస్థాపితం చేసేందుకు ఈ మహాధర్నా నిదర్శనమని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లు ఇవ్వని బీజేపీ మనకు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ హటావో, బీసీ రిజర్వేషన్ బచావో అనే నినాదంతో ముందుకెళ్లాలని బీసీ సంఘాల నేతలు బీసీ బిడ్డలంతా పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ 2 పార్టీలకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. బీజేపీ బీఆర్ఎస్ ను అసలు రాష్ట్రంలోనే లేకుండా చేస్తామని బీసీ బిడ్డలంతా ప్రతినబూనారు.